తిరుపతి జిల్లా చిట్వేలు మండల కేంద్రమైన ఎంపీడీఓ కార్యాలయం మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ శ్రీనివాస్ అధ్యక్షత వహిస్తూ ప్రజా సమస్యలపై మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 90 రోజులకు ఒకసారి ప్రజలు సమస్యలపైన అధికారులు పరిష్కార మార్గంతో స్పందిస్తారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ గ్రామీణ చిన్న పరిశ్రమల చైర్మన్ కేకే చౌదరి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్ఓ, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సభకు విచ్చేశారు. ఈ సభకు 17 శాఖల అధికారులు అధికారికంగా రావాల్సి వస్తే అందులో పట్టుమని 10 శాఖలు కూడా రాకపోవడం గమనార్హం. ఏ అధికారికి కూడా మండలంలో బాధ్యత లేదు, భయం లేదు, రెండూ లేవు. దానికి కారణం నడిపించే అధికారి కూడా అట్లే ఉన్నారు. ఆ అధికారి నడిపించే ప్రజాప్రతినిధిగా మేము అట్లే ఉన్నాం. మేము కూడా పర్సూ చేయట్లేదు, దాన్ని ఫాలో చేయట్లేదు. కాబట్టి ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా నత్తనడక నడుస్తుంది, బాధ్యతగా లేదు. ప్రభుత్వానికి ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి డిపార్ట్మెంట్లో పనులు ఏ విధంగా పరుగులు పెట్టించాలి, ఏ విధంగా వాటిని గాలిలో పెట్టాలి, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో వాళ్ళు 24 గంటలు పనిచేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి దాంట్లో కనీసం బాధ్యత కూడా మీరు తీసుకొని పనిచేయకపోతే మనం ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చిన వాళ్ళు. ఈ రోజు నుంచి చెప్తున్నా, ఏ అధికారి అయినా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మీ ప్రవర్తన కానీ, మీ పనితీరు కానీ ఉంటే నేను ప్రతి వారం మా ప్రజాప్రతినిధులు కొన్నట్టు నేను కూడా బాధ్యతగా ప్రతి వారం చిట్వేలు మండల అభివృద్ధి పైన, అధికారుల పనితీరు పైన, ప్రజా సమస్యల పైన ఫాలో అప్ చేస్తాను. అలసత్వం ఏ అధికారులైనా దయచేసి ఎన్నుకోవచ్చు, దయచేసి కూడా కాదు, మేమే పంపించేస్తాం బలవంతంగా. కాబట్టి అశ్రద్ధ వద్దు. ప్రజా సమస్యలైనా, అభివృద్ధి అయినా, సంక్షేమమైనా ఏదైనా సరే అధికారులుగా మీరు బాధ్యత, మీ డిపార్ట్మెంట్లో ఈ మండలంలో ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీమ్స్ వస్తున్నాయి, అభివృద్ధి పనులు వస్తున్నాయి, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీరు మొదటగా తెలిసేది మీకు. సో అవేర్నెస్ కల్పించండి. కొత్తగా మనం ఏమి ఇక్కడ ప్రజలకు, ప్రాంతానికి ఉపయోగపడవచ్చు. ఈ ప్రాంతంలో మనం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పనిచేస్తామంటే తిరిగి ఎప్పటికీ ఈ ప్రాంతం ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. ఆ గుర్తింపు ఎప్పుడు వస్తుంది? మీరు చేసే అభివృద్ధిలో, మీరు ఇచ్చే సర్వీస్లో, ప్రజలతో మీరుండే సత్సంబంధాలు, మీరు వాళ్ళకు ఉపయోగపడే తీరును బట్టి ఉంటారు. కాబట్టి ఏదో అధికారి ఉంటున్నాం, ఇక్కడ ఏదో అడిగినప్పుడు, ఎవరో ప్రశ్నించినప్పుడు, లేకపోతే ఏదో అడిగినప్పుడు ఆ రోజుకి ఏదో సమాధానం చెప్పినాం, మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏదో సమాధానం చెప్తామని చెప్పేసి చాలా నెగ్లెక్ట్గా ఉన్నట్టు. నమస్కారం తెలియజేస్తాను. ఇది వరకు విలేజ్లో సర్పంచ్గా ఉండేవారు. ఇప్పుడు ఈ రోజు నుంచి స్పెషల్ ఆఫీసర్గా మీరే ఆ ఊరిని టేక్ కేర్ చేసిన పరిస్థితి ఉంది. కావున ప్రజాప్రతినిధికి వెళ్ళినట్టు ప్రజలు మీ దగ్గర రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న అంత కన్వీనెంట్ సర్పంచ్ మీ దగ్గరకు వచ్చి అడిగేంత వాళ్ళకు కన్వీనెన్స్ ఉండదు. కాబట్టి మీరే ఆ విలేజ్లో ఎవరికి ఏ సమస్య ఉంది, రైతులు కావచ్చు, ముందు మీకు మెయిన్గా రైతుల్ని బాగుంటేనే మనం బాగుంటాం అనే ఒక మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఏ విలేజ్కి అయితే స్పెషల్ ఆఫీస్ ఉన్నారో ఆ విలేజ్ స్పెషల్ ఆఫీస్లో విలేజ్లోకి వెళ్ళి సర్పంచ్ గారు ఎలా అయితే పనిచేస్తారో మీరు కూడా అదే విధంగా పనిచేస్తా అని చెప్పి నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క స్పెషల్ ఆఫీసర్కి నేను మీకు తెలియజేసిన ఏమనగా, ముఖ్యంగా విలేజ్లో ఏమేమి ఉన్నాయి, మనకి ఏమేమి కావాలా,
సర్పంచ్ దగ్గర ఉంటే ఎట్లుంది, మీరుంటే ఎట్లుంటుంది చెప్పి ఒక చేంజ్ నేను చూపిస్తానని చెప్పి మీకు ఈరోజు నేను మరొకసారి తెలియజేస్తాను. నెక్స్ట్ వచ్చే మండల మీటింగ్ కన్నా వచ్చిన ఈ మండల మీటింగ్లో లాస్ట్ 3 months లో మనం 132 మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసాం సార్. సో లాస్ట్ మంత్ మార్చ్ 14వ తేదీన డిజబిలిటీ క్యాంప్ అనేది మన స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అనుసంధానంతో కండక్ట్ చేశాము మన మండలంలోనే. అది పెనగలూరు మరియు చుట్టూ 2 మండలాల్లో కలిపి కండక్ట్ చేశాము. 3229 మంది దాంట్లో రిజిస్టర్ చేసుకున్నారు. దాంట్లో 91% మందికి వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారము చేతికళలు మరియు సంఘకళలు, ఈసీఏలు ప్లస్ ఇవి 15 సంవత్సరాల గల పిల్లలకి మార్చ్ 1, 2011 తేదీన జన్మించిన వారి మరి మార్చ్ 31, 2012 ఈ తేదీ మధ్య జన్మించిన వారి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనమాట. దీనికి సర్వైకల్ క్యాన్సర్ నివారించడంలో దీనికి తోడ్పడుతుంది. దీనికి 4 వైరస్ మనం ప్రివెంట్ చేయగలుగుతాం సార్. చూడాలి. ఈ విధంగా చూపిన తర్వాత 50 నుంచి 60 రోజులకి మనం కాయాన్ని హార్వెస్టింగ్ వస్తుంది. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే కాయ మంచి కలర్ వస్తుంది, అదేవిధంగా మంచి టేస్ట్ వస్తుంది. అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఇస్తుంది. ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ దేనికి ఉపయోగపడతాయంటే మనకు కాయ హార్వెస్టింగ్ స్టేజ్ని వచ్చేటప్పుడు మనకు ఏ వెరైటీలో అయినా కూడా ఫ్రూట్ ఫ్లై యొక్క పండుగ గుడ్డలు ర్యాండమ్గా పెట్టుకున్నట్లయితే మనం ఈ ఫ్రూట్ ఫ్లైని మానిటర్ చేసుకోవడానికి, అదేవిధంగా ఫ్రూట్ ఫ్లై యొక్క పాపులేషన్ కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనికి గాను గుడ్డలో విధేయ విజనాలలో సోప్ చేసిన ఒక చక్రంతో వేలాడేది. దీంట్లో నీళ్లు ఏమాత్రం వేయాల్సిన అవసరం అనేది లేదు. బయో అనేది ఎక్కడ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో కానీ, యాంగ్లూలో కానీ, లేదా డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడ అది అథెంటికేషన్గా ప్రూవ్ అయింది కాదు. ఫస్ట్ ఈ విషయాన్ని గుర్తించారు. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక తోట విజిట్ చేసినప్పుడు మే నెలలో ఎక్కువ ఫ్లైట్స్ అయింది కాబట్టి ఒక గంట సేపు అవేర్నెస్ ఇచ్చాం. జనాలు అందరిని నిలబెట్టేసి మొత్తం మా స్టాఫ్ అంతా స్కూటర్స్ ఆపి, వెహికల్స్ ఆపి, మొత్తం కార్లను ఆపి, లారీలను ఆపి ఒక 30 గంటల సేపు అవేర్నెస్ ఇచ్చామండి. ముఖ్యంగా యాక్సిడెంట్ల గురించి, జంతువుల గురించి, ఫైర్ గురించి, దానికి సంబంధించినవి ఇలా చేసుకోవాలి, లేదంటే కనుక ఇబ్బందులు పడతారు. అందులో ఈ ప్రాంతంలో మనకు ఇంతకుముందు గతంలో చెప్పినట్టు ఒక పులి కూడా సంచరిస్తూ ఉందని చెప్పాము. అది కూడా రీసెంట్గా తిరుగుతూనే ఉన్నది. రాపూర్ టు చిక్వేల్ నుంచి కోడూరు ప్రాంతం వరకు తిరుగుతూనే ఉన్నది. నేనైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చాను సార్. చాలా ఇదిగా మన అన్నమయ్య డిస్ట్రిక్ట్ డిఎఫ్ఓ గారికి పెట్టాం. పైకి కూడా మంచి కార్యాల కోసం మీరు ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు వాడండి అని కూడా వాళ్ళకి మెసేజ్ చేశాను. ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పాము. మీరు కూడా ప్రతి ఒక్కరు ప్రజలకు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ప్రజలకు చెప్పి వాళ్ళకు కూడా కొంచెం ఏదైనా మంచించండి. ఎందుకంటే అడుగులు కాలిపోతే జంతువులు, మనుషులు రకరకాలుగా ఇది ఇబ్బంది పడిపోతుంది, ఫారెస్ట్ అంతా దెబ్బతింటుంది. ప్రతి ఒక్కరు గమనించుకొని మాకు తెలియజేసినా కూడా వెంటనే సమాచారం ఇచ్చేస్తాం. ఇంకొకటి కూడా దీని ఫైర్ గురించి, ఫారెస్ట్ గురించి చెప్పాం. ఎంజీఎన్ఆర్జీ స్కీమ్ గురించి కూడా గతంలో మనం ఒకసారి చర్చించుకుందాం. ఇదే మీటింగ్లో మన ఎమ్మెల్యే గారు, కేపీ చౌదరి సార్ అందరూ ఉన్నాము. కానీ మళ్ళీ రీసెంట్గా నేదువరపల్లి దగ్గర ఒక 2 months బిఫోర్ జరిగింది. మాకు కొద్దిగా పైనుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరూ కలిసికట్టుగా ఇబ్బంది కాకుండా చేసుకుంటే ఏం ఇబ్బంది ఉండదు. ఈ సభలో ముఖ్యంగా తెలుపుకోవడం ఏంటంటే ఎక్కువగా మన నాగార్జునే ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇంకా కొందరు ప్రశ్నిస్తే డిపార్ట్మెంటు తెలుసుకుంటుంది. ప్రజలకు కూడా మంచిగా చెప్పేదానికి ప్రతిదీ తెలుసుకోవాలి. మనం తప్పేం లేదు. కొందరు ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు. వద్దు, అందరూ ప్రశ్నిస్తే సమాధానం వస్తారు. కావున ప్రతి ఒక్కరూ మంచిగా మనం చేసుకొని డిపార్ట్మెంట్లు, ప్రజలు అందరం చేసుకునేది మనం గవర్నమెంట్ అంతే, గవర్నమెంట్ సర్వెంట్స్. ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుంటేనే అన్ని చేయగలుగుతాం అని మనస్ఫూర్తిగా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.